రాజుకే మా ఓటు అంటున్నారన్నమాట ఆడియన్స్ అందరూ. సో ఎస్, మరి ఇప్పుడు చంద్ర గారు. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ పండగ పూట మేము కూడా మీ ముందుకు వచ్చాం. అనగనగా ఒక రాజు మూవీతో మమ్మల్ని ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఇంత బ్యూటిఫుల్గా బ్లెస్ చేస్తారని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ సినిమాకి ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, నైస్ సార్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీతో నేను ఫస్ట్ మూవీ, అందులో ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, నా మీద నమ్మకంతో మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్ అండ్ చిన్మయ్ గారు, మారి గారు మై డైరెక్టర్, యువరాజ్ సార్ మై కెమెరామెన్, మా హీరోయిని మీనాక్షి గారు సూపర్ అండి, చాలా సంతోషం. జనరల్గా ఎవరైనా మేము ఆల్కహాలిక్ పర్సన్స్ యాక్చువల్లీ. నవీన్ గారేమో వర్కాలిక్ పర్సన్. పని తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఏమో ఏ సిచ్యువేషన్లోనూ అదే ఆలోచిస్తారేమోనని నాకు అదే ఇది. నైస్ సార్, మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అంటే నేను జబర్దస్త్ చేసినప్పుడు నేను కూడా అన్నీ రాసి ఉన్నాను కదా. సో మీ వే ఆఫ్ రైటింగ్ కానీ వే ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ నేను నిజంగా షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఎవ్రీ వన్. అండ్ రావు రమేష్ సార్, ఈ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేశారో అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మై మూవీ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, బ్యూటిఫుల్ టీమ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు, మాకు చాలా బ్యూటిఫుల్గా చూసుకున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు సితారా ఎంటర్టైన్మెంట్, వంశీ సార్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, మాకు ఇంత గ్రాండ్ బ్యూటిఫుల్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. మరి సెలబ్రేషన్లో ఉన్నప్పుడు ఒక స్టెప్ వేసి వెళ్ళాలి కదా మీరు. హలో, 6 years తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ సంక్రాంతి అండి నాకు. అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద హిట్, కానీ అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ వీటి నుంచి కానీ. కొంచెం 100% ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సినిమా హిట్ అయితే. లాస్ట్ ఇయర్ చాలా మంచి సినిమా తీసాము, చాలా టెక్నికల్గా స్ట్రాంగ్ సినిమా తీసాం, కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈసారి మాత్రం ఆఫ్టర్ 2020 అలవైకుంఠం బృందావన్ అంత సాటిస్ఫాక్టరీ సంక్రాంతి నాకు. దానికి ఇలాంటి సంక్రాంతి మళ్ళీ ఇచ్చినందుకు ఆడియన్స్కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. ఆడియన్స్తో పాటు ఈసారి ఏంటో ప్రతిసారి నన్ను బాగా ప్రేమగా చూస్తున్న నా మీడియా కూడా ఈ సినిమా నాకు ఆడాలి అని చాలా గట్టిగా కోరుకున్నారు అందరూ. దానికి మీడియా కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆ మీడియా అంతా ఒక్కొక్క స్టేజ్లో లాస్ట్ 6 monthsలో 2 సినిమాలు సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ సర్కిల్లో కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కిల్లార్ సతీష్ గారు కానీ, సుప్రియ గారు కానీ, స్వప్నక్క కానీ, వెంకట్ బోయినపల్లి గారు, ఇలా మేము రెగ్యులర్గా తిరిగే వాళ్ళంతా, బాపీ బాయ్ అందరూ కూడా ఖచ్చితంగా నాకు ఈ సినిమా ఆడాలని అదే ఫీల్డ్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా చాలా గట్టిగా అనుకున్నారు అందరు ఈ సినిమా ఆడాలి ఖచ్చితంగా మాకని. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తోనే యాక్చువల్లీ ఇంత హెవీ కాంపిటీషన్లో వచ్చినా విత్ స్టాండ్ అయ్యాం గట్టిగా. తర్వాత ఒక 72 hours నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా ఒకటే డ్యూటీ చేస్తున్నారు గ్రూపులు, సోషల్ మీడియా అంతా. ఫ్యాన్ బాయ్స్ అంటే మరి నా ఫ్యాన్ బాయ్స్ అలా అనుకోకండి, ఎవరి ఫ్యాన్ బాయ్స్ మీ అందరికి బాగా తెలుసు. సో మా బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అసలు 72 hours నుంచి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నారు. ఇంకొక 1 week 10 days ఇలానే సపోర్ట్ చేయండి. పెద్ద రెవెన్యూస్తో ఎండ్ అవ్వాలి. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్లో ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. త్వరలో అన్నీ అనౌన్స్ చేస్తాము. తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రాజాసాబ్ లాగా మనశంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు అలాంటి పెద్ద సినిమాలు వస్తున్నా కూడా, శిరీష్ అన్న అయినా, వైజాగ్ వీరనాయుడు గారు అయినా, భాస్కర్ రెడ్డి అని, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, వెంకట్, కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఓవర్సీస్లో సంజయ్ కానీ, అందరూ 2 పెద్ద సినిమాలు వస్తున్నా కూడా, నేను ఒక మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా స్ట్రాంగ్గా థియేటర్స్ ఆ పెద్ద సినిమాలతో పాటు ఈక్వల్గా హోల్డ్ చేసి నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను నమ్మి మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా రాయలసీమలో ఇప్పుడు కుమార్ కానీ, శివ కానీ, వరదారెడ్డి కానీ, సురేష్ అని అన్ని చోట్ల స్ట్రాంగ్ థియేటర్స్తో హోల్డ్ చేసి మననే కొంచెం మంచి రెవెన్యూలు కనబడుతున్నాయండి 2 daysలోనే. ఇప్పుడు మా హీరో కానీ, చిన్మయ్ కానీ, హీరోయిన్ అంతా ఎక్సైట్ అయిపోతున్నారు 41 crores గ్రాస్ అని. అదంతా మా డిస్ట్రిబ్యూటర్లు మిడ్ రేంజ్ సినిమాని కూడా అంత గట్టిగా నన్ను నవీని నమ్మి అన్ని థియేటర్స్ హోల్డ్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్ అండి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. సారీ, నేను యాక్చువల్లీ సంక్రాంతికి సినిమా వేసి కొట్టాలనేది ఒక నాకు ఈగో. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్కి ముందు సంక్రాంతికి సినిమా పడి హిట్ అవ్వాలి, దానికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వస్తే అది పెద్ద హిట్ అయితే అది ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ కదా.
సో అది ఐ మీన్ 2-3 మధ్యలో 2 సార్లు మిస్ఫైర్ అయినా ఈసారి దాన్ని 100% లేకపోతే 1000% సాటిస్ఫై చేసిన దానికి నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన నవీన్కి ఐ మీన్ వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు సినిమా వచ్చి పోవటము హిట్ అవ్వడం అని ఓకే, కానీ సంక్రాంతి టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు ఆడడం అనేది కొంచెం ఈగో ఫ్యాక్టర్ అయిపోతుంది ఎవరికైనా, ప్రొడ్యూసర్కైనా, డైరెక్టర్కైనా, హీరోకైనా అందరికి. ఎందుకంటే సంవత్సరం అంతా అది గుర్తుండదు సంక్రాంతికి వచ్చిన సినిమా అన్నట్టు లెక్కలో. సో అందుకని ఆ టైంలో హిట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో నా ఈ 2026 జర్నీ సక్సెస్గా స్టార్ట్ అవ్వడానికి దానికి నాకు చాలా హెల్ప్ చేసిన నవీన్కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్.